హలో అండి, ఎలా ఉన్నారంతా? అందరికీ హ్యాపీ సండే. లంచ్ చేశారా అందరూ? నేను నిన్న ఈవెంట్కి వెళ్ళారండి, రాజమండ్రి పక్కన ద్వారపూడి మాట. సో ఇంకా మార్నింగే బయలుదేరాను. 10:30కి అట్లా స్టార్ట్ అయ్యాను. నేను మొన్న ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు లైట్ కలర్స్ వేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఒకళ్ళు కామెంట్ చేశారు, లైట్ కలర్స్ వేసుకుంటున్నారు ఇప్పుడు ఒకటే ప్యాటర్న్లో, కొంచెం డార్క్గా బ్రైట్గా ఉండండి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మీరు అంటే రెడ్ డ్రెస్ వేసుకున్నాను. కామెంట్ పెట్టింది ఎవరో కానీ ఓకేనండి, ఇప్పుడు బాగానే ఉన్నానా? సో ఇంకా అక్కడి నుంచి మా ఇంటి ముందు నుంచి బస్సు వెళ్తుంది, రాజమండ్రి బస్సు ఎక్కేసాము. ఇంకో తనేమో నా అసిస్టెంట్. అంటే కోటిపల్లి బస్ స్టాండ్లో దిగేసి విపరీతమైన ఎండండి, మామూలుగా లేదు అసలు. మేము దిగేసరికి 12:30 అయింది. ఇంకా అక్కడే పక్కన జ్యూస్ సెంటర్ ఉంటే జ్యూస్ తాగమాట. నేనున్న ఒక్క 15 మినిట్స్లో అక్కడ వెయిట్ చేస్తాము. అంటే వారపూడి నుంచి వాళ్ళు కార్ వేసుకొస్తున్నారు. 15 మినిట్స్లో ఆయన ఒక 5,000 బేరం చేసి ఉంటాడు. అంత జ్యూసెస్ తాగుతున్నారు అక్కడైతే. ఈలోపు కార్ కూడా తీసుకుని వచ్చేసారు. మా కోసం ఇద్దరు వచ్చారన్నమాట అండి అక్కడి నుంచి. ఇంకా మేమైతే అక్కడికి స్టార్ట్ అయిపోయాం. మాకు అక్కడ సపరేట్గా ఒక రూమ్ ఇచ్చారు. హ్యాపీగా పైకి వెళ్ళి మన పైకి ముళ్ళేసేస్తాం కదా, వెళ్ళగానే ముళ్ళేసేసి కూర్చుని ఉన్నాం. ఈలోపు మా కోసం బిర్యానీ తీసుకొచ్చారు. యాక్చువల్లీ పెళ్ళోళ్ళు ఇంటి దగ్గర నుంచి భోజనం పంపిస్తానన్నారు, కానీ ఈవెంట్ ఇప్పించిన అబ్బాయి అక్క ఇక్కడ పందలపాకు బిర్యానీ బాగుంటుంది, సో ఇక్కడ బ్రాంచ్ పెట్టారు, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి నాకు అసిస్టెంట్కి వెళ్ళి అక్కడి నుంచి మొగలై బిర్యానీ తీసుకొచ్చాడనమాట. అండ్ ఇది కూడా చాలా ఎమీగా ఉంది. మేము ఇద్దరం ఎక్కడ తినగలం, అందులో ఒక హాఫ్ కూడా తినలేకపోయాం. ఇక్కడ అయిపోయిన తర్వాత వర్క్ ఫినిష్ చేసుకుని, యాక్చువల్లీ ఏమైందంటే బ్రైడ్ అన్నవరం నుంచి రావాలన్నమాట. సో తను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మాకు అసలు 1 అవర్ టైం ఇచ్చారు రెడీ చేయడానికి. బ్రైడ్కి గ్రూమ్కి ఇద్దరికి రెడీ చేసాం. వాళ్ళకి రెడీ చేసిన తర్వాత వచ్చి కళ్యాణ మండపం దగ్గరికి వచ్చినాం అన్నమాట. నాకు స్పెట్స్ అంటే చాలా ఇష్టం అండి. మా అసిస్టెంట్ స్పెట్స్ పెట్టుకుని నేను చూస్తే తనకి బాగా సైట్ ఎక్కువ ఉందన్నమాట. రెండుగా కనిపిస్తుంది నాకు అన్ని. ఈలోపు డిన్నర్ చేయడానికి వచ్చాము. మాకు ఇంకో ఈవెంట్ ఇప్పించిన అబ్బాయి మాట, మా పక్కనకి వచ్చిన అబ్బాయి. ఫ్రెండ్ మేడం టిఫిన్ చేసి ఎదురుగానే తీసుకొచ్చాడు. యాక్చువల్లీ నాకు నా పెద్ద నైట్ భోజనం చేయబుద్ది అవ్వదు, చాలా ఇయర్స్ నుంచి కూడా నేను టిఫిన్ తింటాను. ఇంకా టిఫిన్ తినేసాము. ఇంకా అసలు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఉన్నారని తనకి. నేను ఇప్పటివరకు వెళ్ళిన పెళ్లిలో అంతమంది సర్కిల్ నేను ఎప్పుడు చూడలేదు. ఒక 1000 ఉంటారండి అసలు. అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అసలు. ఇంకా డ్యాన్సులు అవి ఇవి అక్కడ ఆర్కెస్ట్రా పెట్టారన్నమాట. ఈ అబ్బాయి ఏమో అదేంటండి దాంతోనే ఆపేస్తున్నారు, వెళ్ళి ఇంకా చోలే భటూరే ఉంది అది కూడా తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇంకా అక్కడ తినేసిన తర్వాత వచ్చి మళ్ళీ కూర్చున్నాం, సారీ మార్చాలి అని చెప్పేసి మాకు టైం కోసం వెయిట్ చేస్తున్నామంట. ఇంకో నాకు ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల గ్యాంగ్, పిల్లలతో బాగా ఉంటాను నేను అసలు. మేము రెడీ చేయడానికి మాకు ఇచ్చిన రూమ్ ఇచ్చిన చోట ఇద్దరు పాపలు ఉంటే వాళ్ళిద్దరు పరిచయం అయ్యారన్నమాట. వాళ్ళ నెంబర్ తీసుకుని, అక్క నేను నెంబర్ ఇవ్వాలి, మేము అప్పుడప్పుడు మీకు కాల్ చేస్తామని చెప్పి వాళ్ళతో ఆడుతున్నాను కూర్చుని.